సృష్టి వరల్డ్ స్కూల్ వార్షికోత్సవ సైన్స్ అండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ అబ్బురం అనిపించిన ముగింపు. ఉక్కునగరం సెక్టార్ 11లో గల సృష్టి వరల్డ్ స్కూల్ పాఠశాలలో వార్షికోత్సవ మెగా ఈవెంట్ను సైన్స్ అండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అన్నపూర్ణ చారిటబుల్ సొసైటీ యొక్క ఆధ్వర్యంలో పాఠశాల యాజమాన్యం వారు గత 30 సంవత్సరాలుగా విద్యా సంస్థలను నడుపుతున్న అనుభవంతో 6-7 తేదీలలో శనివారం ఆదివారం ఈ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. సృష్టి ప్రతి సృష్టి అనే థీమ్తో మొదటి రోజు ఎగ్జిబిషన్ను ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎం వెంకటలక్ష్మమ్మ జిల్లా విద్యాశాఖ అధికారి అనకాపల్లి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రెండవ రోజైన ఆదివారం కూడా సైన్స్ అండ్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ను కొనసాగించారు. 10 ఎకరాలు కలిగిన సువిశాలమైన పాఠశాల మైదానంలో 3 ఎకరాల మైదాన ఆవరణలోనూ మరియు విద్యార్థులు తరగతి గదుల్లో నేర్చుకున్న నైపుణ్యాలను ప్రాజెక్ట్స్ ద్వారా, వర్కింగ్ మోడల్స్ ద్వారా ప్రత్యక్షంగా చేసి ప్రదర్శించారు. ఇవన్నీ ఈ 300 స్పోర్ట్స్ ప్లేయర్స్ ఉన్నారు స్కూల్ నుంచి. అవేమో మనకి 14 ఈకో అవార్డ్స్ వచ్చినాయి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ లాస్ట్ టైం. అండ్ దిస్ ఇస్ ద సింగిల్ స్కూల్ which has maximum number of RDC candidates in NCC from one school anamata. Private school evariki RDC is the highest rank for NCC cadets anamata. Horse riding, rifle shooting ivanni baa chese pillalaki istaru. So ma pillalu alaga they did it. And this is 16 people unnaru oka campus nunchi ma school nunchi. That's highest in India. And ఇప్పుడు CNBC TV 18, you can see the entrepreneurial club here. The entrepreneurship club all throughout the year, every week they have classes. They learn about sales and marketing and business models. So they have their own brand called Mom Snacks, Munch on Millets. So it's a millet snacks brand anamata. All India lo they stood in the top 10, 8th place in India in skill times on the CNBC TV 18 competition.